కాన్సెప్ట్ ఆఫ్ రిపిటేషన్ అండ్ కంపల్షన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక సైకాలజిస్ట్ ఆయన చెప్పారు, లైఫ్లో మనకు ఒక ట్రోమా జరిగితే, ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ దాన్ని లైఫ్లో మనమే మేనిఫెస్ట్ చేస్తామంట సబ్ కాన్షియస్లో ఆ ప్యాటర్న్ ఉండడం వల్ల. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా కమ్యూనిటీలో ఒక ఆవిడ వచ్చింది. తనకి తన కొడుకుతో ప్రాబ్లం అని చెప్పి నాతో పర్సనల్గా సెషన్ కూడా తీసుకోండి. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, బాబు చెప్పింది వినట్లేదు మేడం, అసలు కంట్రోల్లో ఉండట్లేదు, చేజారిపోతున్నాడు, చెడు అలవాట్లు వస్తున్నాయి, నాకు భయంగా ఉంది బాబు గురించి అని చెప్పింది. నేను అన్నాను, ఇలాగే మీరు లైఫ్లో ఇంకెవరితోనైనా అనుభవించారా అంటే, అవును మేడం, మా నాన్నతో. మా నాన్న చాలా డ్రింక్ చేసేవాడు, మా అమ్మని బాగా కొట్టేవాడు, అది చూస్తూ చూస్తూ అసలు ఒక విరక్తితో మేము పెరిగాము అని చెప్పింది. తర్వాత పెళ్ళైన హస్బెండ్ కూడా అలాగే తాగి ఈవిడ్ని టార్చర్ చేశారంట. లాస్ట్కి వాళ్ళ హస్బెండ్ లివర్ చెడిపోయి ఆయన చనిపోయారు. పెద్దవాళ్ళు ఏం చేశారు, వయసు చిన్నదే అని చెప్పి మళ్ళీ పెళ్లి చేశారు. మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత రెండో హస్బెండ్ కూడా అలాగే రిపీట్ చేశారు, అలాగే ఆవిడని టార్చర్ చేశారు. సో ఇలా లైఫ్లో ప్యాటర్న్స్ అనుభవిస్తున్నారు అంటే మాత్రం యూ హ్యావ్ టు బ్రేక్ దట్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ మనము చిన్నప్పటి నుంచి ఒక నెగటివ్ ట్రోమా వల్ల కావచ్చు. ఆ ప్యాటర్న్స్ మీరు మనీ ప్రాబ్లమ్స్లో చూస్తున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్లో చూస్తున్నారు అంటే మాత్రం మీరు సబ్ కాన్షియస్ హీలింగ్ గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. క్రింద లింక్ ఉంది, వెంటనే రిజిస్టర్ చేసుకోండి. చాలా లిమిటెడ్ స్లాట్స్, అండ్ డోంట్ మిస్ అవుట్ దిస్ ఆపర్చునిటీ.